హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు వేసిన పప్పుతో చిక్కీ ఎట్లా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. మనకి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చి బెల్లం, నెక్స్ట్ వేసిన పప్పులు, నెక్స్ట్ నెయ్యి కొంచెం తీసుకోవాలి. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఎట్లా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మనం ఒక బాండలు పెట్టుకొని, మందమైన ఒక లావుగా ఉన్న పాత్ర పెట్టుకొని, దానిలో వేసిన పప్పులు లో ఫ్లేమ్లో వేయించాలి. వీటికి నేను కొలతలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వేరుశెనగ పప్పులు 2 గ్లాసులు అయితే బెల్లము 1 గ్లాస్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకి మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరుశెనగ పప్పులు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు 2 గ్లాసెస్ కానీ తీసుకుంటే ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో 2 గ్లాసుల పప్పులు అయితే 1 గ్లాస్ మనం బెల్లం తీసుకోవాలి. ఈ కొలత ప్రకారం మనం చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పుల్ని మనము లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి. మాడిపోయేంత వరకు కాకుండా కొంచెము బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. నేను ఆల్రెడీ వేయించున్నాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఆల్రెడీ వేయించి పెట్టున్నాను. ఈ విధంగా ఈ కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పప్పుల్ని ఈ పొట్టంతా తీసేయాలి. ఈ పొట్టు లేకుండా మనం ఒక ప్లేట్లో పోసుకొని ఇట్లా నలిపితే ఊరికే పొట్టంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని పొట్టు లేకుండా అంతా మనము పొట్టంతా తీసేయాలి. పొట్టు ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పొట్టు అంతా తీసేయాలి. ఈ విధంగా పొట్టు లేకుండా మనం తీసేయాలి. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగా పొట్టు లేకుండా పప్పులను తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పున్నాను. మామూలుగా ఊరికే ఉరామరగా వేసుకుంటే ఇది కరెక్ట్గా రాదు. మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పాకానికి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఒక ప్యాను మనం గ్యాస్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది హీట్ అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో కొలత అయితే తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక కాలు, ఆ గ్లాస్కి ఒక హాఫ్ అయినా కాలైనా, మీకు పప్పులు 2 కానీ తీసుకుంటే 1/4 గ్లాసు వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేను ఈ స్మాల్ గ్లాస్ తీసుకున్నాను. దీంతో నేను 4 తీసుకున్నాను వేరుశెనగ పప్పులు ఫ్రెండ్స్. దీంతో 4 వేరుశెనగ పప్పులు అంటే బెల్లము 2 గ్లాసులు తీసుకోవాలి. 2 గ్లాసులు బెల్లం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాటర్ దీనికి ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. నేను ఫింగర్ పెట్టున్నాను కదా, చూడండి. నేను అంతవరకు వాటర్ పోసి దాంట్లో ఈ ప్యాన్లో పోస్తున్నాను ఫ్రెండ్స్. నేను హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్యాన్లో పోస్తున్నాను. పోసిన తర్వాత దాంట్లో మనం బెల్లము 2 గ్లాసులు నేను బెల్లం తీసుకున్నాను. నేను బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాసు
చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు. మనం దీన్ని బాగా గిండితో కలిపెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గంటితో బాగా కలిపెట్టాలి. ఈ విధంగా మనం కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అది కరిగిన తర్వాత మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. లేకపోతే బెల్లంలో ఉన్న ఇసుక అనేది కొంచెము అడుగున ఉంటుంది. అది మనకి తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటాయి. సో ఇది ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. వడగట్టుకొని మళ్ళీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారిగా మీరు మరిగింత చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్తో ఒక 2 గ్లాసులు వేసిన పప్పు తీసుకొని 1 గ్లాసు బెల్లం వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 గ్లాసు బెల్లము 2 గ్లాసులు వేసిన పప్పు తీసుకున్నప్పుడు నీళ్ళు ఇంకా తగ్గించుకోవాలి. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో నేను హాఫ్ తీసుకున్నాను. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అదే 2 గ్లాసుల పప్పు 1 గ్లాసు బెల్లం అయితే మీరు ఇక్కడ నేను ఫింగర్ పెట్టున్నాను కదా ఫ్రెండ్, అంతవరకు వాటర్ తీసుకోండి. హాఫ్ తీసుకోవద్దు. హాఫ్ తీసుకుంటే ఎక్కువ అయిపోతాయి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా బెల్లం అంతా కరిగిపోయింది. నేను ఇప్పుడు వడగడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని బాగా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్. మా చేతిలో మొబైల్ ఉంది, నేను పక్కన పెట్టి దీన్ని వడగట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. 1 మినిట్ ఫ్రెండ్.
హాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడే ఫిల్టర్ చేశాను. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఇది చెత్త చూడండి, ఈ బెల్లంలో ఎంత వచ్చింది, ఇదంతా ఇసుక అనేది వచ్చేస్తుంది. నేను వడగట్టేసాను ఫ్రెండ్. నేను ప్యాన్ ఇప్పుడే పెట్టుకున్నాను చూడండి. నేను దీనికి మళ్ళీ క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇసుక అనేది అడుగున ఉంటుందని నేను మళ్ళీ క్లీన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసిన బెల్లాన్ని దీన్ని మనం ప్యాన్లో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా పొంగుగా వస్తూ ఉంది. మనకు బెల్లానికి మనం పాకం పట్టుకోవాలి. ఫ్రెండ్స్, బాగా కలిపెట్టాలి. ఆ పొంగు వచ్చేటప్పుడు మనం నాన్ స్టిక్ పెడితే బాగా వస్తుంది, మాడిపోతుంది. లేకపోతే వేరే పాత్ర అనేది దాంట్లో పాకం పడితే మాడిపోతుంది ఫ్రెండ్స్. అందుకని నాన్ స్టిక్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు నాకు ఎలా చేయాలో తెలియదని. మా అక్క కూడా అడిగింది. సో నేను అందుకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీరు కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు కూడా చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్. మనకి పాకం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్. మనకి పాకము బాగా రావాలి. నేను చూపిస్తాను ఆ పాకం ఎలా రావాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లోకి నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ తీసుకొని మనం ఇప్పుడు ఆ బెల్లాన్ని దీంట్లో వేసిన తర్వాత దీన్ని ముద్దగా చేయాలా. ఇది ఇంకా ఇలా ఇంకా రాలేదు. నేను చూపిస్తాను చూడండి. పాకము బాగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ తీసుకున్నాను ప్లేట్లోకి. ఈ విధంగా మనం వేసినప్పుడు ఇలా చేతికి ఉండగా వచ్చేయాలా, అంటే ఇంకా రాలేదు ఇది. మనం పాకానికి దగ్గర పడింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్లోకి వాటర్ తీసుకున్నాను. ఇట్లా తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్, మనం ఇలా తీసుకున్న తర్వాత ఇది మన చేతిలో బాగా గట్టిపడితే ఇట్లా వించిన వెంటనే అది విరిగిపోవాలి, టక్కమంటే సౌండ్ రావాలి. ఇది రాలేదు, అంటే ఇంకా రాలేదు, ఇంకొంచెము టైం పడేటట్టు చూడండి ఫ్రెండ్స్.
మళ్ళీ వాటర్లో నేను చూస్తున్నాను పాకం అనేది ఎలా వచ్చిందని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మన చేతికి తీసుకున్న తర్వాత ఇది ఇలా వించిన వెంటనే అది విరిగిపోవాలి. ఇది ఇంకా చూస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేతిలోకి తీసుకున్న తర్వాత వించిన వెంటనే విరగాలి. ఇది అది ఇంకా విరగలేదు, వెంటనే విరిగితేనే పాకం వచ్చినట్టు. మళ్ళీ నేను చూపిస్తాను. మనం ఈ విధంగా పాకం చూసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఇంచుతున్నాను. ఇప్పుడు ఇరిగింది ఫ్రెండ్. చూడండి, ఆ పాకం వచ్చిన దాన్ని ఇంచితే వెంటనే ఇరిగిపోవాలి, 2 ముక్కలు అయిపోవాలి. 2 ముక్కలు అయిపోయాయి చూడండి. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది ఫ్రెండ్, పాకం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ వేసిన పప్పుల్ని ఆ పాకంలోకి వేసేసుకోవచ్చు. మళ్ళీ పాకం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పాకము ఈ విధంగా రాకపోతే మీకు ఎంత చేసినా రాదు ఫ్రెండ్స్. చూడండి, దాన్ని మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు చేతిలోకి తీసుకున్న తర్వాత వెంటనే ఇంచాలి ఫ్రెండ్. ఇరిగితేనే పాకం వచ్చినట్టు ఫ్రెండ్, లేకపోతే పాకం రానట్టు అనుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, నేను చేతిలోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇంచుతాను. ఇంచిన వెంటనే ఇరిగిపోవాలి. ఇరిగింది, వెంటనే ఇరిగింది అంటే మనకి పాకం వచ్చినట్టు. ఇంచిన వెంటనే 2గా అయిపోవాలి. ఓకే ఫ్రెండ్, రెడీ అయిపోయింది. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వేసిన పప్పుల్ని, పొట్టంతా తీసిన పప్పుని దీనిలో మనం వేసేసుకోవచ్చు. యాలకుల పొడి కూడా ఇష్టపడితే వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఒక 3 యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్. ఇప్పుడు నేను ఈ వేసిన పప్పుల్ని, పొట్టు తీసేసిన పప్పుని నేను దీంట్లో వేస్తున్నాను. ఫస్ట్గా చేసేవాళ్ళు ఎక్కువ చేసుకోవద్దు ఫ్రెండ్, ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది, అందరికి కూడా తెలుసు. ఎక్కువగా మనం బయట తీసుకొని తింటూ ఉంటాము. అది ఇంట్లో చేసుకుంటే మనం అందరం తినొచ్చు. చూడండి ఫ్రెండ్, మనం దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. గెంటితో బాగా కలిపెట్టాలి. ఆల్మోస్ట్ మనది అయిపోయింది ఫ్రెండ్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
బాగా కలిపెట్టాలి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్. ఆల్మోస్ట్ నేను కలిపెట్టేసాను ఫ్రెండ్. ఒక ప్లేట్ తీసుకోవాలి. నేను 2 ప్లేట్లు తీసుకుంటున్నాను ఫ్రెండ్. ఒక నిమిషం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, నేను 2 ప్లేట్లు తీసుకున్నాను. మీరు ఒక ప్లేట్ తీసుకోండి. కొంచెం చేస్తే ఒక ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్. నేను లైట్గా గీ అనేది లైట్గా దీనికి అప్లై చేస్తున్నాను. చేతైనా పూసుకోవచ్చు, లేకపోతే మనకి బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ అయినా పూయచ్చు ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి 2 ప్లేట్లు తీసుకున్నాను ఫ్రెండ్. మీరు కొంచెం తీసుకుంటే ఒక ప్లేట్ తీసుకోండి. నేను దాంట్లో